గిరాడు పట్టుకోడాడు. ఏం మాట్లాడాలి? ఇది వరకు మొలక ఇట్లా అడుగునున్నది. ఇట్లా ఎంత అన్నా కూడా ఇట్లా విప్పి విప్పి ఆస్ట వచ్చేది. ఇప్పుడు అడుగు నుండి మీ దాకా ఒక్కటే తీరుగా ఉంది. అప్సా 18 మొలక నానబోసినప్పుడు కలిపాము. కిలోకు 1 ml చొప్పున కలిపాము. తెల్లారి మండగట్టాము. కింద నుండి మీ దాకా ఇట్లా ఉట్టిగానే ఇట్లా అంటే రాలిపోతుంది. ఇది వరకు ఇట్లా అంటే రాలేకపోయేది. అప్సా మందు అనేది బాగా పనిచేస్తుంది. ఇగో ఇలా చూడండి, అడుగున ఇవరకు ఇట్లా పెట్టి ఇట్లా అంటే అసలే రాకపోయేది. అడుగు దాకా మొలక రాకపోయేది. ఇప్పుడు అడుగున కూడా మొలక బాగా వచ్చింది. ఒక్క తీరుగా వచ్చింది అడుగు నుండి మీద దాకా. ఇది వరకు అడుగున ఓన్లీ వడ్లే ఉండేది. చూడండి అడుగుది బాగా అడుగున కూడా బాగా మొలక వచ్చింది. ఈ వరకు అడుగున ఓన్లీ వడ్లే ఉండేది. అప్సా వాడాము మొలక నానబోసేటప్పుడు, వడ్లు నానబోసేటప్పుడు కిలోకు 1 ml చొప్పున వాడాము. ఈ వరకు ఇట్లా అంటే రాలేకపోయేది. మొత్తం ముద్దగా ముద్ద ఉండేది. ఇప్పుడు ఇట్లా తీసి ఇట్లా అంటే మొత్తం దేని దానికి విప్పినట్టుగా, అన్నం విప్పి ఆరేస్తే ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. అప్సా బాగా పనిచేస్తుంది. ఇదివరకు అడుగున మొలక రాకపోయేది, వడ్లే ఉండేది ఓన్లీ. ఈసారి బాగా అడుగు నుండి కూడా, అడుగునున్న వడ్లు కూడా బాగా వచ్చాయి మొలక. ఇదివరకు ఇట్లా బంక పట్టుకున్నట్టు పట్టుకునేది, అసలే రాలేకపోయేది. ఇట్లా 2 చేతులు విప్పేది. ఇప్పుడేమో ఒక్కటే చేత ఇట్లా అని ఇట్లా అంటే ఉత్తనే రాలిపోతుంది. ఇట్లా అంటే ఉత్తనే రాలిపోతుంది. ఈ వరకు 2 చేతుల బట్టి తులిపి తులిపి అష్ట వచ్చేది, మొలక ఇరిగేది అట్లా. ఇప్పుడైతే ఒట్టిగానే ఇట్లా రాలుతుంది.